పెళ్లికి క్రీస్తు వార్త ఆన్లైన్ కార్యక్రమంలో దేవుని మాట్లాడటానికి చెల్లించిన వాళ్ళారా మీ అందరికీ క్రీస్తు పేరిట నా వందనాలండి. సమయంలో బ్రదర్ ఐజక్ గారు మన మధ్యన్నారు. ఇప్పుడు ప్రార్థన చేసి మన వాక్య జనాలకు నడిపిస్తారు. సార్ వందనాలండి. ప్రార్థన చేసి కార్యక్రమాన్ని కొనసాగించారు. ప్రేమ తండ్రి, దయగలమైన మహోన్నతానికి సర్వశక్తివంతుడానికి తండ్రి, మరొకసారి ఆత్మీయులతో కలుసుకునే మీ ఆనందించుటకు దేవా, మీ మాటలు మేము ధ్యానించుటకు మీరు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం కొరికే మీకు వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగోనైనా మా ఆత్మీయ జీవితాల్లో తండ్రి వాక్యం వలన వెలిగింపబోటకు మీరు శ్రేష్టమైన అవకాశం వినియోగించుకొని వాక్యాన్ని జైకున్నట్లో మేము ముందు కొనసాగుతూ సహాయం దయచేయమని కోరుచు మీ కుమారుడు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వార్లన అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో దేవుని యొక్క అమూల్యమైన మాటలు మనము ఆలోచన చేస్తూ మనలో ఉన్న విశ్వాస జీవితంలో ఉన్న లోపాలు ఏవైతే ఉన్నావో మరొకసారి సమీక్షించుకున్నట్టు దేవుడు ఇచ్చిన ఈ ఉదయ కాలమును మనం వినియోగించుకున్నాం. పిల్లగా ఈరోజు క్రైస్తవ్యంలో అనేక మంది ఉన్నారు, కానీ అనేకమైన మెంబర్ కలిగిన ఈ క్రైస్తవ్యము యేసుక్రీస్తు యొక్క అడుగు జాడలలో ఎంతమంది తమ అడుగులను వేస్తున్నారు అన్న ఆలోచన చేయగలిగినట్లయితే, యేసుక్రీస్తు వేసిన అడుగులలో ఆయన చూపించిన మార్గములో ఎంతమంది ప్రయాణం చేయగలుగుతున్నారు అంటే వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు అనేలా ఈరోజు క్రైస్తవుల యొక్క ప్రవర్తన మనం చూడగలం. మన దేవుని వల్ల ఎందుకంటే ఈరోజు గొప్ప గొప్పగా పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్పగా వాక్యాన్ని చదివేవారు ఉన్నారు, గొప్ప గొప్పగా ప్రసంగాలు చేసేవారు ఉన్నారు, అనేకమైన లోతైన సందేశాలను చెప్పుటకు సామర్థ్యం కలిగిన వారు ఉన్నారు. ఆ సందేశాలన్నింటినీ కూడా మిస్ అవ్వకుండా విని హృదయాల్లో భద్రపరుచుకునే వారు కూడా ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఏదైతే ఉన్నదో ఆ వాక్యానుసారముగా ప్రతి విషయంలో మాత్రము చాలా వెనుకబాటు కలిగి ఉన్నారని మనము గమనించగలగాలం. పిల్లరా, ఈరోజు పరలోకమందున్న తండ్రి ఈ భూమి మీద ఏర్పాటు చేసిన మార్గం ఏదైతున్నదో ఆ మార్గంలో ప్రతి ఒక్క మనిషి కూడా ప్రయాణం చేయవలసి ఉన్నది. పరలోకమందున్న తండ్రి పరిపూర్ణుడైతే మనం కూడా అటువంటి పరిపూర్ణతను సంపాదించుకోవాలని వాక్యము ద్వారా మనం అనేకమైన సందర్భాల్లో మనము విన్నాం. అనేక మంది సేవకుల ద్వారా, దైవజనుల ద్వారా అతి పరిపూర్ణత లోనికి మనం రావాలని ఎన్నో పర్యాయాలు విన్నాం. కానీ ఈరోజు వాక్యము వలన వచ్చే పరిపూర్ణతలో ఆ పరిపూర్ణతలోనే మనం కొనసాగలేకపోతున్నాం. కారణం ఏంటంటే వాక్యం ఈరోజు ప్రకటింపబడుతున్నది, వాక్యం ఈరోజు ప్రసంగాల రూపంలో ఉన్నది, కానీ ప్రవర్తన రూపంలో ఈరోజు మన కార్యాలు ఏందో అది కార్యరూపం దాల్చుకున్న వాస్తవం మనం అంగీకరించాలి. ఎవరు పరిపూర్ణత కలిగిన భక్తిలో ఉన్నారు అనే ప్రశ్న వేస్తే చేతులు ఎవరు కూడా పైకి లేపలేని పరిస్థితులలో ఈరోజు క్రైస్తవ సంఘం ఉన్నది. దేవుని వల్ల ఈరోజు నేనైనా కూడా మనలో ఎవరు పరిపూర్ణులు అంటే ఎవరు కూడా చేతులు లేపలేని పరిస్థితి. ఎందుకంటే మాకు ఇంకా పరిపూర్ణత రాలేదు, మాకు ఇంకా పరిపూర్ణత రాలేదు, మాకు ఇంకా లోపాలతోనే మనం కంటిన్యూ అవుతున్నాం. కానీ పరిపూర్ణత కలిగిన వారిగా ఈరోజు మనము మరి క్రైస్తవ్యంలో బ్రతకలేకపోతున్నాం. దానికి అర్థము మన జీవితాల్లో వాక్యాన్ని వినటమట్టుకు వింటున్నాం, కానీ దైవన విషయంలో ఆ దైవను ఉండగా వస్తూ ఉన్న ఆ పెయిన్ ఎదుగుతున్నదో ఆ పెయిన్ తట్టుకున్న విషయంలో మనము మన అడుగులు మనము ముందుకు వేయలేకపోతున్నాం. ప్రేమ దేవుని వల్ల అందుకే ఈరోజు మరి దేవుని యొక్క అమూల్యమైన మాటలలో నుంచి ఒక ఆలోచనాత్మకమైన
సందర్భాలను మనము ధ్యానిస్తూ మన జీవితాల్లో మరింతగా పరలోక ప్రయాణంలో మాకు కావలసిన మాటలు మనము వింటూ ఆదరించబడుతూ బలపరచబడుతూ ఈ పరలోక ప్రయాణంలో మనం ముందుకు వెళ్తాం కదా. అందుకే ఒక విషయాన్ని మనం గమనించగలిగినట్లయితే పరలోకమందున తండ్రి తర్వాత అంత పరిపూర్ణమైన క్యారెక్టర్ ఎవరిదైనా ఉందంటే అది యేసుక్రీస్తు వారిదే. యేసుక్రీస్తు వారిదే అని ఎందుకు చెప్తున్నానంటే మనుషులుగా బ్రతికిన వారిలో దేవునితో తండ్రి అయిన దేవునితో పోటీ పడే పరిపూర్ణత కలిగిన వారు ఎవరన్నా ఉంటారు కేవలం అది యేసుక్రీస్తు వారిలో నుంచి చూడగలం. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ఎటువంటి పరిశుద్ధతను కలిగి ఉన్నాడో యేసుక్రీస్తు వారు కూడా ఆ పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో రాజీ లేని పోరాటం చేసి అనేకమైన అవమానాలను, ఇబ్బందులను, బాధలను, కష్టాలను, శ్రమలను అన్నిటిని ఓర్చుకుని ఎంతో 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 తన జీవితంలో తగ్గించుకుని బ్రతికినట్లుగా మనము యేసుక్రీస్తు వారిని మనం చూడగలం. మన గౌరవం వల్ల ఎందుకు ఈ విషయం చెప్తానంటే ఈరోజు మన జీవితాల్లో ప్రభువు మనకు చూపించిన మాదిరికరమైన అడుగుజాడులు అనేవి వాక్యము రూపంలో మనకు కనబడుతూ ఉన్నాయి. ఇది పరలోక ప్రయాణములో మీరు ఎక్కడెక్కడ ఏ విధంగా అడుగులు వేసుకుంటూ రావాలో అని యేసుక్రీస్తు ఆల్రెడీ పరిపూర్ణంగా అడుగులు వేసి ఆయన పరలోకం మీద చేరారు. ఈరోజు ఒక మంచి బాగా కురుస్తున్న ప్రాంతంలోకి వెళ్ళాం అనుకోండి, ఆ ప్రాంతాల్లో మనం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాం కాబట్టి మనకు అంత మంచి బాగా కురిసి మొత్తం కాళ్ళు కూడా మోకాల వరకు దిగిపోయేంత మంచి మనకు లేదు కాబట్టి దాని గురించి మనకు అంత అవగాహన ఉండదు. కొన్ని సముద్ర తీర ప్రాంతాలకు వెళ్తే బాగా ఇసుక దిగిపోతూ ఉంటుంది. లేదా ఏదైనా బురద ఉన్న ప్రాంతంలోకి వెళ్తే మనకు బురదలో మన కాళ్ళు మోకాళ్ళ వరకు లేదంటే మోకాళ్ళ కంటే కింద వరకు మన కాళ్ళు దిగిపోతూ ఉంటాయి. అందుకే ఆ ప్రాంతం మీద కొంచెం అనుభవం కలిగిన గైడ్స్ ఉంటారు. లేదా టూరిజం ప్లేసెస్ వెళ్ళినప్పుడు మంచి బాగా కురిసే ప్లేసెస్ వెళ్తున్నప్పుడు ఆ టూరిజం గైడ్ ఏం చేస్తారంటే అతనికి తెలుసు ఎక్కడ మంచి రోడ్డు ఉంటుంది, ఎక్కడ గుంటలు ఉంటాయి, ఎక్కడ బావులు ఉంటాయి, ఎక్కడ కాలువలు ఉంటాయి, ఎక్కడ వెళితే సురక్షితంగా మనం వెళ్ళగలం అనేది ఆయనకు తెలుసు ఏ రూట్ లో వెళ్తే. అందుకే ఆయన ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తాడు, చెబుతాడు ఇక మీరు నా అడుగుల్లో రావాలి, నేను ఎక్కడ అడుగు వేస్తానో మీరు కూడా అక్కడే అడుగు వేసుకుంటూ రండి, అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు అటుపక్కకి ఇటుపక్కకి వెళ్ళిపోవద్దు, నన్ను ఫాలో అవ్వండి, నేను సురక్షితమైన ప్రాంతాలు తీసుకెళ్తాను, ఇక అన్ని చూపిస్తానని ఆయన ముందుగా చెప్పడం జరుగుతుంది. అందుకే వెనకాల ఫాలో అవుతున్న టూరిస్ట్ అందరూ కూడా ఆ టూరిస్ట్ గైడ్ వేస్తున్న అడుగులలో అడుగులు వేసుకుని ఆయన వెనకాలే వెళుతూ ఉంటారు. అది మీరు ఇసుక ప్రాంతంలోనైనా బురద ప్రాంతంలోనైనా మంచి ప్రాంతంలోనైనా మీరు గమనించండి, ముందుకు వ్యక్తి వెళ్తాడు, ఆ వ్యక్తి వెళ్తాడు నా అడుగుల్లో అడుగులు వేసుకుంటూ రండి, మిమ్మల్ని నేను గమ్యస్థానం డెస్టినేషన్ నేను చేరుస్తాను. సేమ్ కారణం మనము ఆత్మీయ జీవితంలో పరలోక ప్రయాణాలు మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు కూడా అడుగులలో అడుగులు వేసుకుంటూ మనకు ఆ అడుగు జాడలు ఏవైతే ఉన్నావో పరలోక ప్రయాణంలో మనం ప్రయాణించడానికి కావలసిన అడుగులు ఏవైతే ఉన్నావో ఆ అడుగుల యొక్క జాడలను ఆయన ఉంచి వెళ్ళాడు. ఆయన చిత్రం ఏంటంటే ఆ అడుగు జాడలు మనకు బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తున్నప్పటికీ కూడా ఆ అడుగుల్లో మన అడుగులు వేయలేక మన అడుగులు మనము పక్కన లేదంటే ఇంకొంచెం దూరంగా అడుగులు వేస్తూ బావుల్లో పడిపోతున్నాము, కాలువల్లో పడిపోతున్నాము, సముద్రాల్లో పడిపోతున్నాము, అగాధాల్లో పడిపోతున్నాము, లోయల్లో పడిపోతున్నాము, మరలా తిరిగి లేవలేని భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయి యేసుక్రీస్తు యొక్క అడుగులు ఏవైతే ఉన్నవో అడుగుల్లోనికి రావడం ఈరోజు అనేకులకు కష్టమైపోతుంది ప్రమాదం. అందుకే పేతురు గారు యేసుక్రీస్తు యొక్క అడుగు జాడల గురించి ఆయన సాక్ష్యం ఇస్తూ పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. ఏమని దేవుని వాళ్ళ పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూస్తే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఏమన్నాడు ఇక్కడ? మనము తన అడుగు జాడల యందు నడుచుకోవాలని మనకు మాదిరికరంగా ఆయన జీవించి వెళ్ళినట్లుగా, ఆయన ప్రయాణం చేసినట్లుగా, ఆయన
మరి నడుచుకున్నట్లుగా లేఖనం మనకు తెలియజేస్తున్న సాక్ష్యం ఇది. యేసుక్రీస్తు వారు నడిచిన అనేక నడవడిక గురించి పేతురు గారు మరి ఆయన ఇస్తున్న స్టేట్మెంట్ అనేది తన సాక్ష్యం ప్రభు యొక్క జీవితం గురించి. తన జీవితంలో మనకు మాదిరిగా ఉండడానికి అడుగు జాడలను ఏర్పాటు చేయడానికి, మనం సులువుగా ఆయన అడుగులు వేసుకుంటూ వెళ్ళడానికి ఆయన మన కొరకు ఎంతో బాధపడి మాదిరికరమైన మరి మార్గమును ఆయన ఏర్పాటు చేసి వెళ్ళాడు. దయచేసి మీరు ఆ మార్గంలో మీరు నడవండి అని భక్తుడైన పేతురు గారు మనకు జ్ఞాపకం చేసినట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని వాళ్ళ విశ్వాసం చెప్పిన ఈ పరిచయ మాటలని కూడా హృదయాల్లో ఉంచుకుని ఇప్పుడు మరింత వివరణలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మన దేవుని వల్ల ఈరోజు మనం క్రైస్తవులుగా యేసుక్రీస్తు యొక్క అడుగు జాడల్లో మనము నడుస్తున్నామా, లేదా అసలు ఆయన అడుగు జాడలను బట్టి ఏమాత్రం కూడా అవగాహన లేకుండానే నా ఇష్టం నాది, నా కష్టం నాది, నా సంతోషం నాది, నా ఏడుపు నాది, నా ఆనందం నాదని మనకు నచ్చినట్లుగా బ్రతుకుతున్నామా, మన మార్గాలు మనం సొంతంగా ఏర్పరుచుకునే పరిస్థితుల్లో ఉంటే కనుక ఖచ్చితంగా ఈరోజు వాక్యము మనతోనే మాట్లాడుతున్నది గమనించండి. మన మార్గాలు మనం ఏర్పాటు చేసుకుని మన మార్గాల్లో మనం ఉంటే కనుక, మన అడుగులు వేసుకుంటూ వెళ్తే కనుక అది ప్రయోజనం ఏమాత్రం కూడా లేదు. కొంతమంది సేవకులను ఫాలో అవుతుంటారు. దయచేసి మీరు సేవకులను కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పరిపూర్ణమైన అడుగులు వేసుకుంటూ వెళ్ళిన ఒక ఆయన ఉన్నాడు పరలోకానికి. ఆయన యేసుక్రీస్తు వారు అంతటి పరిపూర్ణమైన అడుగులు మరొక వ్యక్తిలో మనం చూడలేము, మరొక సేవకుల్లో మనం చూడలేము, మరొక దైవజనులో మనం చూడలేము, మరొక ప్రవక్తలో మనం చూడలేము, మరొక భక్తుల్లో మనం చూడలేము. అందుకే 11వ అధ్యాయంలో విశ్వాస వీళ్ళ గురించి చెప్పి వీరిలో ఎవరో వైపు మీరు చూడకండి, అబ్రహాం వైపు చూడకండి, నోవా వైపు చూడకండి, హేబెలు వైపు చూడకండి, శారా వైపు చూడకండి, యాకోబు, ఇస్సాకు, యోసేపు, మోషే, ఈ భక్తుల వైపు మీరు ఎవరు చూడకండి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూడమన్నారు. అందుకే మన జీవితంలో పరలోకానికి వెళ్ళడానికి కావలసిన అడుగులు ఏవైతే ఉన్నవో ఆ అడుగులలో ప్రభు ఉంచిన అడుగు జాడలు ఏవైతే ఉన్నవో అడుగు జాడల్లో ఈరోజు మనం అడుగులు వేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరత ఎంతో ఉన్నది. అడుగు జాడల్లో ఒక జాడ గురించి యేసుక్రీస్తు వారు చేస్తున్నాడు. ఎందుకు యేసుక్రీస్తు వారు ప్రత్యేకమైన వారిగా దేవుని చేత ఆయన మరి ఎన్నుకోబడ్డారు అని అంటే, ఎందుకు యేసుక్రీస్తు వారు ప్రత్యేకమైన వారిగా ఈ రోజు మనకు గుర్తింపులో ఉన్నారని అంటే కారణము ఆయన చేసిన ప్రసంగాలను నేను చెప్పను కానీ ఆయన ప్రవర్తన, ఆయన నడవడిక ఏదైతున్నదో ఆయన యొక్క ప్రవర్తన నడవడికే ఆయన్ని ప్రత్యేకమైన స్థలాలలో ఆయన్ని ఉంచిందని మాత్రం మనం ఖచ్చితంగా చెప్తాం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అందించిన బోధలో ఆ బోధను దేవుడు కాలక్రమైన దూతల ద్వారా చర్చించగలడు, ప్రవక్తల ద్వారా చర్చించగలడు, యాజకుల ద్వారా చర్చించగలడు, సేవకుల ద్వారా చర్చించగలడు. తన భక్తుల ద్వారా తన మాటలను ఆయన అనాది కాలంలో ఎలాగైతే వెల్లడిపరుస్తూ ఉన్నాడో ఇప్పుడు కూడా ఆయన చర్చించగలడు. వస్తున్న కాలంలో ఆయన చర్చించగలడు. కానీ ఎందుకు అప్పటికే ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా, మరి సేవకుల ద్వారా ఎన్నో పర్యాయాలు మనుషులతో మాట్లాడిన దేవుడు కుమారుని ఎందుకు పంపించాడు లోకానికంటే ఆ కారణాల్లో ఒక బలమైన కారణము, ఎంతమందికి ఎన్ని రకాలుగా నా మాట చెప్తున్నా అది అర్థం కావట్లేదు కానీ ప్రవర్తనారూపకంగా నా సన్నిధికి రావాలనంటే ఇటువంటి ప్రవర్తన కలిగి ఉండాలో వెలికి చూపించాలి. యేసుక్రీస్తు వారి భూలోకాలకు రావడంలో గల ప్రధానమైన కారణము మట్టి మనిషిగా బ్రతికి పాపము లేకుండా ఎలా జీవించగలగాలి, ఆ పాపము లేకుండా జీవించగలిగే క్రమములు ఎదురవుతున్న ప్రతి కష్టాన్ని, శోధనను, ఇబ్బందులు మనము ఎలా జయించాలి అనే విషయాల్లో మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు ది బెస్ట్ ఎగ్జాంపుల్.
యేసుక్రీస్తు వారులా మీరు బ్రతకాలను చూపించడం కొరకే ఇదిగో యేసుక్రీస్తు నా కుమారుడిని పంపిస్తున్నాను, ఆ కుమారుడు భూమి మీద ఎలా బ్రతికాడో అలా బ్రతకాలి మీరు. కొన్ని సందర్భాల్లో అండి, ఏమనుకోకండి ఇలా అంటున్నానని, కొంతమందిని తిడుతూ ఉంటాం. ఇంట్లో తల్లి కుమారుని తిడతా ఉంటది. యారు ఎన్ని తిట్టినా సిగ్గుతరం లేకుండా అట్లా ఉన్నావు ఇంకా అంటే ఏదైనా ఒక పని ఆ పిల్లవాడు చేయడానికి ఎన్ని తిట్టినా సిగ్గుతరం లేకుండా ఇలా ఉన్నామంటే ఎలా నిలబడ్డావేంటి ఎక్కువ అనుకుంటారు. తప్పుగా అనుకోండి. యేసుక్రీస్తు వారు తిన్నన్ని తిట్లు, యేసుక్రీస్తు వారు పొందినంత అవమానము, యేసుక్రీస్తు వారు పొందినంత బాధ, యేసుక్రీస్తు వారు అనుభవించినంత మనోవేదన, రోదన ప్రపంచంలో ఎవరు అనుభవించి ఉండరండి. మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, ఇన్ని అవమానాలు ఆయన ఎలా తట్టుకోగలిగాడు, ఇన్ని బాధలు ఆయన ఎలా తట్టుకోగలిగాడు. ఎందుకంటే మనం తప్పులు చేసి తిట్లు తింటాం, అంతే కదా. మనం తప్పులు చేసి, నేరాలు చేసి, మిస్టేక్స్ చేసి, అపరాధములు చేసి ఏదో ఒక రకంగా మనం ఈరోజు తిట్టి వెళ్తున్నామంటే దానికి కారణం దాని వెనకాల ఏదో ఒక తప్పు ఉంటుంది. కానీ యేసుక్రీస్తు వారిని చూస్తే ఆయన ఎలాంటి తప్పు చేయకుండా, ఎవరిని నిందించకుండా, ఎవరిని గాయపరచకుండా, ఎవరిని అవమానపరచకుండా తన జీవితంలో ఆయన బ్రతికితే ఆయన పొందుకున్న బహుమానం ఏంటంటే ఆయన ఎన్నో దెబ్బలు తిన్నాడు, ఎందరి చేతో తృణీకరించబడ్డాడు కదా. పిలువ వేయబడుతున్న ఆ పిలువకు అప్పగించబడుతున్న సమయంలో అధికారి నేను విడుదల చేస్తాను, యేసుక్రీస్తుని చేస్తాను, నాకు ఏ దోషం కలబడలేదని అంటే అందరూ కూడా పిలువ వేయండి, పిలువ వేయండి, పిలువ వేయని కేకలు వేస్తే కేకలే గెలిచేయట. కానీ అందరూ కూడా యేసుక్రీస్తు వారిని వద్దనుకున్నారు, తృణీకరించారు, ద్వేషించారు. అనేక మంది దుర్భాషలు ఆడారు, దొంగ అన్నారు, ద్రోహి అన్నారు, దైవద్రోహం అన్నారు. అట్లా కనిపిస్తూ ఉంటుంది. అసలు ఏ తప్పు చేయకుండా ఆ బాధను తట్టుకుని ఉండడం ఎంత కష్టమో, ఏ తప్పు చేయకుండా వచ్చినప్పుడు ఆ వస్తున్న నిందలు అవమానం అవుతుందో అవమానం తట్టుకోవడం ఎంత కష్టమో అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు మనము నన్ను ఎవరైనా తిట్టారనుకోండి, ఓకే నన్ను ఎవరైనా తిడుతున్నట్టు నన్ను అనకలేదు, వాళ్ళకి ఏదో నా వల్ల ఏదో తప్పు జరిగింది అందుకే వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు అనుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఎవరికి కూడా చిన్న ఇంత ఇటువంటి కూడా ఎవరికి కూడా అన్యాయం చేసిన వాడు కాదు. కానీ ఆయన అలాంటి ఆయన ఈ లోకానికి వచ్చి అనేక మంది చేత శిక్షించుకున్నాడు, అనేక మంది చేత మరి సిలువ ప్రయాణంలో సిలువను మోసిన అనేక మంది కొట్టారు, తన్నారు, గుద్దారు, ఉమ్మేశారు, సిలువను మోయించారు, మేగిలి కొట్టారు, కడుపులో కడుపుతో గుర్తించారు, రక్తమంతా తీసివేయబడింది. ఎందుకు ప్రభువా ఇంతగా నువ్వెందుకు తగ్గున్నావు, ఎందుకు ప్రభువా నువ్వు ఇంతగా తగ్గి ఉండవలసిన అవసరం ఏంటి, నువ్వు సర్వాధికారం కలిగిన వాడు కదా. అంతమంది అన్ని రకాలుగా దూషిస్తూ ఉంటే వదకు తేబడిన గొర్రె పిల్ల వలన ఎందుకు మౌనంగా ఉన్నావు? వదకు తేబడిన గొర్రె పిల్లైనా గట్టిగా అరిచేస్తుంది కదా, నువ్వెందుకు అరవట్లేదు? నువ్వెందుకు దాని నుంచి తప్పించుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? అర్థమవుతుందా? ఎందుకు తీసుకోవడానికి క్యారెక్టర్ మనకు అర్థమవుతుందా? ఆయనకు అడుగు జాడాలంటే ఆయనకు పాదాల యొక్క స్ప్రింట్లు ఎక్కడున్నా ఇల్లు ఎక్కువడం కాదు. ఇజ్రాయెల్ ప్రాంతానికి బైబిల్లో మనం ఎంత కాదు. యేసుక్రీస్తు వారు ఎందుకు దేవునితో సమానమైన పరిపూర్ణత కలిగిన క్యారెక్టర్ ని పరుచుకుతూ ఎందుకు ఆయన పొందుకోగలగడం అంటే కారణము ఆయన జీవితంలో ఆయనకున్న ది బెస్ట్ క్యారెక్టర్ తగ్గించుకునే జీవితం. ముఖం మీద ఉన్నట్టు తుడి చేసుకోవడం అంటే మన భాషలో ఏమనుకోకండి, సిగ్గు తెరము లేకుండా ఆయన ఈ లోకంలో బ్రతికే ఎవరు ఎన్నన్నా సరే పట్టించుకోలేదు, ఎవరు ఎన్నన్నా పట్టించుకోలేదు, ఎవరు ఎన్ని అట్లా పరలోక ప్రయాణములో ఆయన ఉన్నాడని ఒకే ఒక్క కాన్సెప్ట్ అని కలిగి ఉన్నాడు. నేను పరలోక ప్రయాణంలో ఉన్నాను, ఈ భూమి మీదకి వచ్చిన నేను పరలోక ప్రయాణంలో ఉన్నాను,
ఈ ప్రయాణము అనేకులకు మార్గదర్శి ప్రయాణం, అనేకులకు రహదారిని వేస్తున్నాను నేను. ఈ రహదారిలో అనేక మంది వెనకాల ప్రయాణం చేయాలి. అందుకే ఈ ప్రయాణంలో వారికి ఒక్క స్పీడ్ బ్రేకర్ కూడా ఉండకూడదు అని తన జీవితాన్ని అనేకులమైన మనకు మాదిరిగా ఉంచడానికండి ఎన్ని కష్టాలు అనుభవించడం గమనిస్తున్నారా? ఎంత బాధ అనుభవించడం మనకు అర్థమవుతుందా? అందుకే ఆయన చెబుతున్నాడు, ఆయన మీరు మీ పరలోకమందున్న తండ్రితో పరిపూర్ణులుగా మీరు ఎంత పడాలి అని అంటే ఒక సీక్రెట్ చెప్తాను, ఒక ఫార్ములా చెప్తాను. ఆ ఫార్ములాని ఫాలో అయిపోన్నాను. ఆ ఫార్ములా ఏంటో తన ప్రసంగంలో ఆయన మాట్లాడాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం అనేది దినములో ఒక్కసారైనా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అధ్యాయం. క్రైస్తవ సంఘములకు ప్రపంచానికి చెబుతున్న మాట మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం అనేది దినములో ఒక్కసారైనా మనం జ్ఞాపకం చేసుకుని ఈ 5వ అధ్యాయంలో చెప్పబడిన రీతిలో మనం బ్రతికితే కనుక మనలో ఉన్న అనేకమైన సమస్యలకు, మనలో ఉన్న అనేకమైన పాపములకు పరిష్కారము మందు అనేది మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఎందుకంటే ఇక్కడ వ్యభిచారం వద్దు అన్నాడు, నరహత్య వద్దు అన్నాడు, అబద్ధాలు వద్దు అన్నాడు, విడాకులు వద్దు అన్నాడు కదా, మోహపు చూపు, ద్వేషము, ఏవి కూడా వద్దు 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 వద్దు. మీ జీవితాల్లో మీ ప్రతి వారితో సమాధానం కలిగి ఉండు. సో ఎన్నో పాపములకు పరిష్కారం ఇక్కడ ఎందుకు తీసుకోవాలి మనకి ఇచ్చినట్టు మనం చూస్తాము. వాటిలో అతి ముఖ్యంగా 43వ వచనం నుంచి 48వ వచనం వరకు ఉన్న ఈ కాంటెక్స్ట్ ని మనము ఆలోచన చేసినట్లయితే, ఈ పోర్షన్ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనం నుండి 48వ వచనం వరకు చూస్తే ఇక్కడ నేను రాకముందు మీకు ఎంతో మంది సేవకులు చేశారు కదా, నేను రాకముందు మీకు ధర్మశాస్త్రం ఎన్నో మాటలు మీరు విన్నారు కదా. ఆ మాటల్లో ఒక మాట, ఈ పొరుగు వారిని మీరు ప్రేమించాలి, శత్రువుని మీరు ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇదో మీ కుడి వైపున మీ పొరుగు వారు ఉన్నారు. మీ పొరుగు వారులు ఎవరు? మీ రక్త సంబంధికులు, మీ తోబుట్టువులు, మీ స్నేహితులు, నిన్ను బాగా ప్రేమించేవారు, నువ్వు బాగా ప్రేమించేవారు. మీ రైట్ సైడ్ లో నిన్ను ప్రేమించేవారు ఉన్నారు, లేదా నీ చేత ప్రేమించబడేవారు ఉన్నారు. సో వారిని ఒక గుంపుగా నువ్వు ఊహించుకో. మీ లెఫ్ట్ హ్యాండ్ లో నీ మీద రాళ్ళు వేసేవారు ఉన్నారు, నీ మీద అభాండాలు పరిచేవారు ఉన్నారు, నిన్ను నిందించేవారు ఉన్నారు, నిన్ను అవమానపరిచేవారు, నిన్ను బాధపరిచేవారు ఉన్నారు. అల్టిమేట్ గా నువ్వు కనబడితే పళ్ళు మరి కొరుకుతూ నీకు ఏదో ఒకటి చేయాలన్న మరి దురాలోచన కలిగిన నీ శత్రువులు ఉన్నారు. సో నీ లెఫ్ట్ సైడ్ లో శత్రువులు ఉన్నారు, నీ రైట్ సైడ్ లో నీకు మిత్రులుగా నిన్ను ప్రేమించేవారు, నీ చేత ప్రేమించబడుతున్న వారు ఉన్నారు. ఒకసారి మనందరం కూడా మన జీవితాల్లో ఈ వాక్యం ఉంటున్నప్పుడు కళ్ళు మూసుకుని మన కుడి చేతి వైపు మన రక్త సంబంధికులు, మనల్ని ప్రేమించేవారు, మన చేత ప్రేమించబడుతున్న వారు ఉంచుకున్నాము. మన లెఫ్ట్ సైడ్ లో మనమంటే ఎవరు విరోధ భావం కలిగి ఉన్నారు, మనల్ని ఎవరికి శత్రులుగా భావిస్తున్నారో, లేదా మనం ఎవరిని శత్రులుగా భావిస్తున్నామో వారిని లెఫ్ట్ సైడ్ లో ఉంచుకోండి. ప్రాక్టికల్ గా ఒక విషయంలో మనం వెళ్దాము. ఇప్పుడు యేసుక్రీస్తు పడుతున్న మాట, నేను మీతో చెప్పినది ఏమనగా 43వ వచనంలో ఈ పొరుగు వారిని ప్రేమించి శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు ఉన్నారు కదా. అయితే నేను మీతో చెప్పినది ఏమనగా, మీ పరలోకమందున్న మీ తండ్రి కుమారులై మీరు ఉండాలంటే, చెప్తున్న మాట, మీ తండ్రికి మీరు కుమారులై ఉండాలి అని అంటే మీరు మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తే వచ్చే గొప్పేమీ లేదు ఇక్కడ. అంటే మీరు రైట్ సైడ్ లో మీ కుటుంబ సభ్యులు, బంధువులు, నీ చేత ప్రేమించబడుతున్న వారు, నిన్ను ప్రేమించేవారు ఎవరైతే ఉన్నారో వారితో నువ్వు సత్సంబంధాలు మెయింటైన్ చేస్తే సరిపోదు ఇక్కడ. నువ్వు అలా అయితే నువ్వు లోకానుసారంగా ఉంటావు కానీ ఆత్మానుసారంగా ఉండవు. బైబిల్ ఎందుకు ప్రత్యేకమైన గ్రంథం అని చెప్పనా? బైబిల్ ఎందుకు మరి ప్రత్యేకమైన మరి క్యాస్ట్ కలిగిన గ్రంథం అంటే, బైబిల్ మనం గమనిస్తే అందరూ మాట్లాడినట్లుగా అన్ని గ్రంథాలు చెప్పినట్లుగా బైబిల్ చెప్పదు. బైబిల్ కొంచెం రివర్స్ లో ఉంటది. అందరూ అంటారు మనకు మంచి చేస్తే వాళ్ళతో మనం మంచిగా ఉంటామండి, వాడు మనకు కీడు చేస్తుంటే వాడితో మనం ఏముంటామండి అంటూ ఉంటారు. బైబిల్ చెప్తుంది, మంచి చేసేవాడితో ఎలాగుంటున్నావో కీడు చేసేవాడితో కూడా నువ్వు అలాగే ఉండాలి.
అంటే నీ రైట్ సైడ్ లో నీ కుటుంబ సభ్యులు, బంధువులు, రక్త సంబంధికులతో నీకు దినచర్య అలాగైతే నీ మాట ముఖ్య అన్ని చక్కగా ఉంటాయో, నీ లెఫ్ట్ సైడ్ లో నీ శత్రువులు ఎవరుతున్నారో వాళ్ళతో కూడా సేమ్ కాన్వర్జేషన్ అనేది నువ్వు కొనసాగించాలి. సేమ్ సంభాషణ, సేమ్ మాట ముఖ్య నువ్వు కొనసాగించాలి. ఇంకా బాగా చెప్పాలంటే ఒకే పర్యాయము ఇద్దరు వ్యక్తులు వస్తున్నారు నీకు ఎదురెదురుగా. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరంటే నీకు ఇష్టమైన వారు, ఒకరు నిన్ను ద్వేషించేవారు. బైబిల్ పరిభాష చెప్పాలంటే నీకు ఇష్టమైన వారిని ఒక నిమిషం వెయిట్ చేయించి, నీకు ఇష్టం లేని వ్యక్తి కూడా వస్తున్నప్పుడు ఆ వ్యక్తితో మాట కలుపు, ఆ వ్యక్తితో సమాధానపడు, ఆ వ్యక్తితో నువ్వు చాలా జాగ్రత్తగా నీ సాక్ష్యాన్ని కాపాడుకొని చెప్పేది బైబిల్. అదే అంటాడు 44వ వచనంలో, మీరు మీ పరలోకమందు మీ తండ్రికి కుమారులు అయినట్లు మీ శత్రువులను ప్రేమించడే, అలాగైతే మిమ్మల్ని హింసించే వారు ఎవరైతే ఉన్నారో వారి కొరకు మీరు ప్రార్థన చేయడే. ఈ కాంటెక్స్ట్ మీరు గమనించండి. మీరు ప్రేమించే వాళ్ళని మీరు ప్రేమించని చెప్పట్లేదు. ఈ సందర్భం మీ మీద ఎవరైతే రాళ్ళు వేస్తున్నారో రాళ్ళు వేస్తున్న వారితో మీరు ప్రేమ కలిగి ఉండండి. యేసుక్రీస్తు వారి జీవితం అదే. రాళ్ళు వేసిన వారి గురించి ప్రార్థన చేస్తారు, ఉమ్మేసిన వారి గురించి ప్రార్థన చేస్తారు, కొట్టిన వారి గురించి ప్రార్థన చేస్తారు, తిట్టిన వారి గురించి ప్రార్థన చేస్తారు, చంపిన వారి గురించి ప్రార్థన చేస్తారు. ఇంకేం చెప్పగలని చెప్పాను. ఉమ్మేసిన వాడి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాడంటే ఆయన ఎంత గొప్పవాడో మనం గమనించాలి. ఎంత గొప్ప మాదిరిని మన కొరకు అక్కడ ఉదాహరణ ఉంచెళ్ళిపోతాడో మనం గమనించాలి. ఉమ్మేస్తున్న తుడిచేసుకున్నాడండి ఆయన, ఉమ్మేస్తూ తుడుచుకున్నాడంటే. కానీ ఈరోజు ఎవరైనా ఒక మాట అంటే మనం తుడుచుకునే ఆలోచనలు ఈరోజు మనం లేని చూడండి, అలవాట్లలో మనం లేని చూడండి. 500 చూడండి, నేను ఒక్క మాట పాడినండి, ఎందుకంటే నేను ఎవరికి అన్యాయం చేయలేదు, నేను అన్యాయం చేయలేదు కదా, నేను మాట పాడినంటాను. ఎందుకు పడవు? ఎందుకు పడవు అంటే నీకు ఈ అధ్యాయం అర్థం కాలేదు. యేసుక్రీస్తు వారి క్యారెక్టర్ నీకు అర్థం కాలేదు. యేసుక్రీస్తు వారు మన కొరకు ఉంచిన మాదిరికరమైన అడుగు జాడలు ఏవైతే ఉన్నదో ఆ అడుగు జాడలు ఈరోజు నీలో లేవు. పడాలి. ఎప్పుడు పడాలి? తప్పు చేసినప్పుడు ఎవడైనా పడతాడు. తప్పు చేయకుండా యేసుక్రీస్తు వారు ఎలాగైతే అనుభవించి వెళ్ళాడో ఆ బాధలు, కష్టాలు, అవి ఈరోజు మనం అనుభవించగలగాలి. మీరు గమనించండి, దేవుడు కూడా ఆయన యొక్క ఆలోచన సరళ మనం గమనిస్తే తప్పు చేసిన ఒకలాగా, తప్పు చేయడం ఒకలాగా ఆయన ఎక్కువ చూడలేదు. ఇద్దరిని సమానంగా చూస్తాడు ఆయన. అది ఏ విషయం అన్నది. అందుకే అన్నాడు 45వ వచనంలో, ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయం చేసి నీతివంతుల మీదను అనీతివంతుల మీదను వర్షం కురిపిస్తున్నాడు. ఈరోజు సువార్త అనేది మారిపోయింది. సువార్త యేసుక్రీస్తు యొక్క పాపం గురించి చెప్పడం ఈరోజు లేదు. మీకు రోగాలు తగ్గాలంటే దేవుని దగ్గరకు రండి, పంటలు పండాలంటే దేవుని దగ్గరకు రండి, అవునా, సమస్యలు తీరాలంటే దేవుని దగ్గరకు రండి, గర్భఫలాలు రావాలంటే దేవుని దగ్గరకు రండి. ఈరోజు ఇది అయిపోయింది. సువార్తలోనికి యేసుక్రీస్తు మరణం ఏ రోజు తొలగిపోయింది. యేసుక్రీస్తు యొక్క అనుభవాలు, యేసుక్రీస్తు యొక్క క్యారెక్టర్, యేసుక్రీస్తు వారి యొక్క ప్రవర్తన విషయాలు అయితే ఈ రోజు తొలగిపోయాయి. సువార్తలోనికి ఏమొచ్చింది చెప్పండి? రోగాలు తగ్గాలంటే రండి, వ్యాధులు పోవాలంటే రండి, తర్వాత ఆస్తులు పెంచుకోవాలంటే రండి, ఫారెన్ వెళ్ళాలంటే రండి, పంటలు పండాలంటే యేసుక్రీస్తులోకి రండి. ఏంటంటే పంటలు పండాలంటే యేసుక్రీస్తులో ఉండాలా? ఎందుకు పంటలు పండడానికి కావాల్సిన నీటిని, పంటలు పండడానికి కావాల్సిన సూర్యుడిని దేవుడు అందరికీ ఇస్తున్నాడు. నమ్మినోడికి ఇస్తున్నాడు, నమ్మలోనికి ఇస్తున్నాడు. ఈరోజు ఆరోగ్యాన్ని నమ్ముకున్నోడికి మాత్రం దేవుడు ఇస్తున్నాడా? నమ్ముకున్న వారికి కూడా దేవుడు ఇస్తున్నాడు. అలా కాదండి, బలహీనమైన పరిస్థితుల్లో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయాలి. కానీ ఆరోగ్యాన్ని ఇచ్చే విషయంలో మాత్రము దేవుడు ఎప్పుడు కూడా నమ్ముకున్నోడికి ఆరోగ్యం ఇస్తాను, నమ్ముకున్నోడికి ఆరోగ్యము అనే ఆ క్యారెక్టర్ అనేది దేవుడికి కాదు. ఉదాహరణ చెప్తానండి, నాకే 2 కొడుకులు ఉన్నారు. 5 కొడుకులలో కొడుకు చాలా మంచివాడు, నన్ను వెంబడిస్తున్నవాడు. 2వ కొడుకు మాత్రము నాకు వ్యతిరేకము, వాడు తాగుడు, దురలవాట్లకు బానిసైపోయినవాడు. ఒకడు మంచోడు, ఒక మంచి మార్గంలో వెళ్తూ ఉన్నవాడు, ఒక మాత్రము లోకానుసారంగా కష్టపడిపోయి చెడిపోయినాడు. ఒకరోజు ఇద్దరు కూడా బండి మీద వెళ్తున్నారు, ఘోరమైన ప్రమాదం జరిగింది, యాక్సిడెంట్ అయింది.
తండ్రి స్థానంలో ఉన్న నేను ఎవరిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఎవరికి వైద్యం చేయించాలి చెప్పండి. మీరు తండ్రి స్థానంలో ఉండి మీకు ఇద్దరు పిల్లలు ఉండి ఇద్దరు పిల్లలకి యాక్సిడెంట్ అయితే ఎవరికి వైద్యం చేపిస్తారు? ఒకడు మంచోడు, ఒకటి చెడ్డోడు. మంచోడికి మాత్రమే చేపిస్తారా? ఇద్దరికి చేపిస్తాం కదా, ఇద్దరికి చేపిస్తాం. తల్లి అయినా తండ్రి అయినా మన పిల్లలు వారి ప్రమాదంలో ఉంటే ఇద్దరికి మనం వైద్యం చేపిస్తాం. వారి కార్యక్రమం చూడడం. దేవుడు కూడా అంతే. దేవుళ్ళకి వస్తే ఆరోగ్యం, దేవుళ్ళకి రాకపోతే అనారోగ్యం అనేది కాన్సెప్ట్ లేదు ఇక్కడ. దేవుళ్ళకి వస్తే పంటలు పండుతాయి, దేవుళ్ళకి రాకపోతే పంటలు పండవనే కాన్సెప్ట్ లేదు ఇక్కడ. సువార్త అది కాదు. సువార్త అంటే యేసుక్రీస్తు యొక్క అనుభవాలు మనం చెప్పాలి. ఆయన జీవితంలో నిందారహితుడిగా ఎలా బతికాడో దాన్ని మనం చెప్పగలగాలి. అందుకన్నాడు ఇక్కడ ఆయనకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి మీదను, వారి పొలాల మీదను, ఆయన ప్రేమించే వారి పొలాల మీదను ఏం చేస్తుంది చెప్పండి? వర్షాన్ని, సూర్యరశ్మిని ఆయన కుమ్మరిస్తూ మేలు చేస్తూ ఉన్నారు దేవుడు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తారు ఇక్కడ ఏసు తీసుకున్నారు? ఈ పొరుగువాన్ని ప్రేమించి శత్రువుని ద్వేషించమనే ఈ కాన్సెప్ట్ లో టోటల్ అర్థాన్ని మార్చేసింది చూడండి. ఈ పొరుగువాన్ని ఎలాగైతే నువ్వు ప్రేమిస్తావు కదా, నీకు మేలు చేసేవాడు ఖచ్చితంగా మేలు చేస్తావు కదా, నువ్వు ద్వేషించేవాడు ఎవరైతున్నాడో ఆ ద్వేషించేవాడిని కూడా ప్రేమించు. అది బైబిలు, అది యేసుక్రీస్తు మార్గం, అది దేవుని మార్గం అని చెప్తున్నాడు ఇక్కడ. చెడ్డోని కూడా ప్రేమించు. మంచివాడిని మాత్రం ప్రేమిస్తే కాదు, చెడ్డోని కూడా ప్రేమించు. మంచివాడు ఒక మాట అంటే నువ్వు పడడం కాదు, చెడ్డవాడు అన్నా కూడా నువ్వు పడే ఆ యొక్క పడి దాన్ని తట్టుకునే శక్తి నీకు ఉండాలి, జీవించుకునే శక్తి నీకు ఉండాలి. ఎందుకంటే ఈరోజు సేవకులు గర్జిస్తేనే ఈరోజు సంఘాలకు మానేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రాక్టికల్ గా జరుగుతున్న విషయం చెప్తాను. ఇప్పుడు మనం బలపరచాలని మన ఆత్మీయులు గాంధీ గారు చేస్తున్న ప్రయత్నాలు ఎన్నో. అదే కొన్ని సందర్భాల్లో కొంచెం ఆయన గద్దింపులు బాగానే ఉంటాయి. ఆ గద్దింపులను అసహించుకుని చాలా మంది మానేసి ఉండొచ్చు. ఎందుకు ఈ పనులు మీరు నిర్లక్ష్యంగా చేస్తారో ఆయన గద్దించినప్పుడు దాన్ని బట్టి ఆన్లైన్ లో రాకుండా మానేసిన వారు కూడా ఉండొచ్చు. మనకు చెప్పకుండా ఏంటి ఈయన ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు, ఎందుకంత గట్టిగా మా మీద అజమాయిషీ చేస్తున్నాడు, దీని దగ్గర వాక్యము, మనకు వాక్యం చెప్పేటోళ్ళు లేరా, వినటోళ్ళు లేరా అని మానేసిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. గద్దింపులు నచ్చ అర్థమవుతుందా? దాని రోజు మనం మేలు కొరకు తీసుకోవాలి. మేలు కొరకు తీసుకుంటే అది మనకు మంచిది అవుతుంది. ఈరోజు గర్జిస్తూనే సంఘాలకు మానేసే వాళ్ళు ఉన్నారు. అయ్యా ఈలో లోపం ఉన్నారు, ఆయన లోపం కలిగిస్తుందని చెప్తేనే సంఘాలకు మానేసే అనేక మంది ఉన్నారు. దేవుని వాక్యం చూస్తున్న మాట, దేవుడు ఇప్పుడు గమనించండి ఎంత శ్రేష్టమైన మార్గాన్ని ప్రవేశపెట్టాడు. ప్రేమించేవాడిని ఎవరైనా ప్రేమిస్తాడు, ప్రేమించని వాడిని ప్రేమించాలి కదా. అలాంటి వారిని మీరు హత్తుకోవాలి కదా. నీ మీద రాయేసిన వాడిని కూడా నువ్వు క్షమించగలిగి అటువంటి వారితో స్నేహం చేసి వారి మీద నీ దేవుని ప్రేమను నువ్వు చూపించారు కదా అంటున్నాడు ఇక్కడ వాక్యం. అందుకే 46వ వచనంలో మీరు మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించడం నీకు ఏం ఫలం కలిగిన, ప్రేమించడం ప్రేమిస్తే ఏంటి ప్రయోజనం? దానివల్ల నువ్వు ఎవరిని సంపాదిస్తూ ఉంటావు, కేవలం నీకు ఎవరున్నారో వారు మాత్రమే ఉంటారు. అందుకే అన్నాడు శంకర్లు కూడా అలాగే చేయించున్నారు కదా. మీ సహోదరులకు మాత్రం మీరు వందనం చేసినట్లు మీరు ఎక్కువ చేయించినది ఏమి? అన్ని జనులు అలాగే చేయించున్నారు కదా. అన్ని జనులు ఏం చేస్తారు? వాళ్ళ విశ్వాసంలో ఉన్న వారికి వారి సహోదరులకు మాత్రం వందనం చేస్తారు, మీరు వాళ్ళకి వందనం చెప్పరు. ఈరోజు క్రైస్తవులకు మనం కూడా ఏం చేస్తాం చెప్పినా, మన సంఘం కూడా ఎదురిస్తే వందనం చెప్తాం, వేరే సంఘం కూడా అయితే వందనం చెప్తున్నాం. మన విశ్వాసంలో ఉన్న వ్యక్తి ప్రైజ్లో ఉంటాము, వేరే వాళ్ళైతే వందనాలు చేస్తాము. బైబిల్కి ఇతర విశ్వాసాలకు ఉన్న ప్రత్యేకమైన పేరు ఉంది. ఇతర విశ్వాసం అన్ని జనులు ఏంటంటే కేవలం వాళ్ళ మీద మాత్రం ఫోకస్ ఉంటుంది. కానీ బైబిల్ కలిగిన నువ్వు మాత్రము ఇతర విశ్వాసాల్లో ఉన్న వారికి కూడా నువ్వు నమస్కారం చేసే సంస్కారం నీకు ఉండాలి. ఇప్పుడు చాలా మంది ఏదో నేను ముందు వందనాలు చెప్తే లోపు అయిపోతాననే ఫీలింగ్ ఉండిపోయారండి. అవతల వందనాలు చెప్పేంత వరకు ఏం చేస్తా ఉంటారు, వాళ్ళు చెప్పింది ఎగ్జామ్లే. అర్థమవుతుందా? మన క్యారెక్టర్ మీద ఇవన్నీ కూడా మచ్చలే. ఆడు చెప్తాంలే, ఆడు మాట్లాడితే మాట్లాడదాంలే, ఇవన్నీ కూడా మన క్యారెక్టర్ మీద మచ్చలే. ఖచ్చితంగా ఇలాంటి మచ్చల దగ్గరికి మనం పరలోకానికి వెళ్ళలేం.
అందుకే చివరి మాట అంటున్నాడు 48వ వచనంలో, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మీ జీవితాల్లో శత్రువును ప్రేమించే మనస్తత్వం మీకు ఎప్పుడు ప్రారంభం అవుతుందో అప్పుడు మీరు పరిపూర్ణతను మీరు సంపాదించగలరు. ఎవరి పైన 5వ అధ్యాయం అంటే చెప్పిన తర్వాత లాస్ట్ అంటాడు, శత్రువును కూడా ప్రేమించగలిగే కెపాసిటీ మీకు ఉండాలి. 10 మంది 100 మంది వచ్చి 1000 మాటలు అన్నా సరే, 100 మంది వచ్చి 100 మాటలు అన్నా సరే, నువ్వు ఎదురు తిరగకుండా ఎదురు కౌంటర్లు వేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని యేసుక్రీస్తు వారు ఎలాంటి సమాధానాలు ఇచ్చుకుంటూ వెళ్ళాడో వాక్యానుసారమైన సమాధానాలు చెబుతూ మనం తగ్గించుకుని మాట్లాడేవారుగా ఉండాలి. ఈ ఓవరాల్ కాంటెక్స్ట్ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దీనిని యేసుక్రీస్తు వారి యొక్క లైఫ్ కి మనం అప్లై చేస్తే ఆయన జీవితంలో శత్రువులను ఎంత గొప్పగా ప్రేమించాడో మనకు అర్థం. ఇదేమో చెప్పాను కదా, ఆయన్ని కొట్టిన వాళ్ళు ఉన్నారు, తిట్టిన వాళ్ళు ఉన్నారు, తన్నిన వాళ్ళు ఉన్నారు, ఉమ్మేసిన వాళ్ళు ఉన్నారు, పొడిచిన వారు ఉన్నారు, సిలువను మోయించిన వారు ఉన్నారు. ఆయన బాల్యం మొదలుకొని అనేక మంది చేత దూషించబడ్డాడు. సొంత కుటుంబ సభ్యులే ఆయన అవమానపరిచారు, ఇష్టానుసారంగా మాట్లాడారు. కుటుంబాల్లో పరిస్థితులు మీరు గమనించారు. సొంత కుటుంబ సభ్యులు కూడా ఆయన తృణీకరించారు. అన్ని అవమానాల్లో ఏ ఒక్కరినైనా ఏ ఒక్కరి దగ్గరైనా తన సాక్ష్యాన్ని కోల్పోయినట్లుగా మనం చూడలేని మన దేవుని వల్ల అందరన్న మాటలు ఆయన ధరించారు. అందరూ చేసిన గాయాలను ఆయన తట్టుకున్నారు. ఎందరో ఎన్నో మాట్లాడినారు. ప్రతి మాటను కూడా ఆయన విధేయతగా కలిగి ఉన్నాడు. కానీ ఎవరి మీద కూడా మళ్ళా మాటల దాడి చేసిన వాడు కాడు. అదేనంటే అడుగు జాడాలంటే అర్థమవుతుందా? మన జీవితాల్లో ఈరోజు సేవకులైన వారు సైతము చేస్తున్న తప్పుదాలు ఇవే. అవతల సేవకుడు ఒక వీడియో మాట్లాడి 10 మాటలు అంటే ఈయన మళ్ళా 20 మాటలు మాట్లాడి ఇంకో వీడియో పెడతారు. ఏంటికి మీకు సాక్ష్యం చేసి అవతల ఆయనకున్న అజ్ఞానంలో బట్టి అయ్యో శత్రువులను కూడా దేవుడు ప్రేమించమన్నాడే, మరేంటి నేను ఎందుకు ప్రేమించలేకపోతున్నాను అనే కాన్సెప్ట్ లో ఉండకుండా యేసుక్రీస్తు వారు ఎన్నో మాటలు అనుభవించాడు కదా, గాయపరచబడ్డాడు, బాధించబడ్డాడు, శ్రమ పెట్టబడ్డాడు, దూషించబడ్డాడు కదా. శ్రమ పెట్టబడినా, బాధించబడినా, దూషించబడినా, గాయపరచబడినా ఎప్పుడు కూడా ఎవరిని కూడా తిరిగి మరలా గాయపరచలేదు, శ్రమ పెట్టలేదు, బాధించలేదు కదా. మరి మనం ఎందుకు మన జీవితాల్లో అందరినీ బాధపడుతున్నాము, అందరినీ శ్రమ పెడుతున్నాము, తిరిగి కౌంటర్లు ఎందుకు ఇస్తున్నాం? ఎందుకు మనం కౌంటర్లు ఇస్తున్నాం? ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క అడుగు జాడల్లో ఈరోజు నడుచుకునేవారు లేరు. జాడలేని క్రీస్తు అడుగు జాడలు. ఈరోజు సంఘాలలో క్రీస్తు అడుగు జాడలు అసలు జాడే లేదన్నట్లు కనబడుతుంది. ఎవరు కూడా మీరు గమనించండి, ఒక మాట అంటే పడట్లేదంటే, గట్టిగా వాకింగ్ చేస్తే వినదండి, ఆ ప్రకారంగా జీవించరండి. మరి యేసుక్రీస్తు వారి జీవితం ఏంటి? మరి ఎంతగా తగ్గించుకున్నాడా? మరణ మగునంతగా తగ్గించుకున్నాడు. దానికి అర్థం ఏంటి చెప్పండి? మన జీవితాల్లో, మన కుటుంబాల్లో వివాహ బంధాలు మనం ఎంతగా తగ్గించుకోవాలి? నా భర్త బాలేదండి, ప్రార్థన చేయండి అనేవారన్నారు. నా భార్య ప్రవర్తన బాలేదండి, ప్రార్థన చేయండి అనేవాళ్ళు ఉన్నారు. కానీ వారి ప్రవర్తన బాగోకపోయినా నేను ఎంత తగ్గించుకుని బ్రతుకుతున్నాను అనే కాన్సెప్ట్ లో మనం ఉన్నామా? మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు ఎంత తగ్గించుకుని బ్రతుకుతారో మనకు అర్థమవుతారు. నిష్కారణంగా అనేక మంది ఆయన ద్వేషించి, దూషించి, గాయపరిచి, అవమానపరిచి, శ్రమ పెడితే ఎవరిని మరలా రిటర్న్ గా వాళ్ళు ఎవరిని ఏమనకుండా ఎంతగా తగ్గించుకుని తన సాక్ష్యాన్ని దేవుడికి అప్పగించుకోవడం మనం గమనించాలి. ఈరోజు కుటుంబాల్లో ఎందుకు కొట్లాట్లు ఎక్కువైపోతున్నాయి, సమస్యలు ఎక్కువైపోతున్నాయి, భార్య భర్తల మధ్య ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఎక్కువైపోతున్నాయి అంటే మరణ మగునంతగా తగ్గించుకోవట్లేదు. మనం
చాలా కీలకమైన వర్డ్ అది. మరణ మగునంతగా తగ్గించుకోవాలట. అంటే చచ్చేంత వరకు తగ్గి బ్రతుకు అంటుందిలే. చచ్చిపోయేంత వరకు తగ్గి బ్రతుకు. ఎందుకు చెప్పినా, నువ్వు తగ్గించుకుని బ్రతికే కాలం చాలా తక్కువ కాలం. మహా అంటే వివాహమైన తర్వాత నీ పెనిమిటితో, నీ భార్యతో ఒక 50 సంవత్సరాలు ఉంటావు. 50 సంవత్సరాలు తగ్గే ఉంది. నీ భర్త ఎంత దుర్మార్గుడు, నీ భార్య ఎంత దుర్మార్గురాలైన అన్ని చూటుపట్టు మాట్లాడినా, నువ్వు రిటర్న్ ఎలాంటి తప్పులు మాట్లాడుతున్నా, ఎలాంటి బూతులు మాట్లాడకుండా, దుర్భాషలు మాట్లాడుతున్నా, జరిగిన పరిస్థితిని మాత్రం వారికి అర్థమయ్యేలా చెప్పి, ఇదిగో ఈ పరిస్థితిలో నేను ప్రవర్తించాను, తప్పుంటే క్షమించండి, లేకపోతే ఆ తప్పు లేదు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, ఇంకే మాట్లాడుతున్నారు. పంచాయతీలు పెట్టేసుకుని ఇష్టానుసారంగా బూతులు మాట్లాడేసుకుని, దుర్భాషలు మాట్లాడేసుకుని, చేయి చేసుకుని, కొట్టేసుకుని, తిట్టేసుకుని, తర్వాత దేవుని దగ్గరికి వచ్చి దేవా ఆ వ్యక్తి అలా, ఈ వ్యక్తి ఇలా, వాళ్ళ గురించి ప్రార్థన చేసి ఏంటి ప్రార్థన చేసేది? సేవకులు, విశ్వాసులు ఎంతో బలముగా ప్రార్థన చేస్తూ ఉన్నా కూడా కుటుంబాల్లో సమాధానం రావట్లేదు అంటే కారణం ఏంటి చెప్పరా? ఒక భర్తగా నువ్వు తగ్గించుకోలేదు, ఒక భార్యగా ఆమె తగ్గించుకోలేదు. శత్రువును కూడా ప్రేమించమన్నాడే దేవుడు. ఇంట్లో భార్య తప్పు చేస్తుంటే భార్యను ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? భర్త తప్పు చేస్తుంటే భర్త ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? ఎందుకు ఈ ప్రేమలు ఉండట్లేదు రేపు కుటుంబాల్లో? అట్లా కాదండి, మా ఆవిడ ఎంత పనికి మాలు నీకేం తెలుసుకుంటారు. అట్లా కాదండి, నా ఎంత దరిద్రుడు నీకేం తెలుసుకుంటారు. ఎంత దరిద్రుడైనా ఎన్నేసి వాళ్ళు మంచివాళ్ళ అండి? ఎత్తుక్రీస్తు వారి మీద, ఎత్తుక్రీస్తు వారిని గుడ్డిన వాళ్ళు మంచివాళ్ళ? ఎత్తుక్రీస్తు యొక్క తల మీద ముళ్ళ కిరీటం పెట్టిన వాళ్ళు మంచివాళ్ళ? ఆయన హింసిస్తున్న వారు మంచివాళ్ళ? ఆయన కొట్టిన వాళ్ళు మంచివాళ్ళ? సుమార్గులే కదా. ఏది ఆయనలో ఉన్న ఓపిక? ఆయన బాల్యం మొదలుకుని ఎంతో మంది ఆయన తృణీకరించాడు కదా. సొంత కుటుంబ సభ్యులు ఆయన అవమానపరిచారు కదా. ఆయన జీవితకాలం ఒక అవమానకరము కదా. ఎన్నో గాయాలు, ఎన్నో దెబ్బలు, ఎన్నో నిందలు, ఎన్నో వేదనలు కదా జీవితం కూడా. ఎక్కడ కూడా ఆయన ఆ మార్గానికి వ్యతిరేకంగా వెళ్ళలేదా? ఈరోజు మనం వెళ్తున్నాం, ఈరోజు కుటుంబాల్లో ఉన్నవారు వెళ్తున్నారు. అక్కడ కాదు మరి ఎంతకాలం అండి జీవితం? నేను ఎంతకాలం యాగాలి, ఎంతకాలం సహించాలంటే మరణం వరకు సహించమన్నాడు. ఎందుకండి మరణం వరకు? మరణం తర్వాత ఇంకేమంటారంటే మరణం వరకు అంటే మహా అంటే 50 సంవత్సరాలు నువ్వు ఆమెతో భరిస్తావేమో, 40 ఏళ్ళు భరిస్తావేమో ఆయనతోటి, 30 ఏళ్ళు భరిస్తావేమో, 30 తర్వాత చచ్చిపోతావు. లేదా 20 ఏళ్ళు భరిస్తావు, 20 తర్వాత చచ్చిపోతావు. 10 ఏళ్ళు భరిస్తావేమో, 10 సంవత్సరాల తర్వాత చచ్చిపోతావు. 5 సంవత్సరాలు భరిస్తావేమో, తర్వాత చచ్చిపోతావు. కదా వివాహం తర్వాత కొంతమంది 5 ఏళ్ళు బ్రతుకుతారు, 10 ఏళ్ళు బ్రతుకుతారు, 50, 40, 30 సంవత్సరాలు బ్రతుకుతారు. అది చాలా లిమిటెడ్ పీరియడ్, చాలా చిన్న కాలం ఇది. 50 సంవత్సరాలు అనేది మనం ఏదో పెద్దగా ఊహించుకోవడం కాదు, చాలా చిన్న కాలం. ఎడ్యుకేషన్ చెప్తున్నానంటే మనకున్న మిగిలిన ఆయుష్ కాలం ఒకరికి 50 సంవత్సరాలు అయి ఉండొచ్చు, 30 సంవత్సరాలు అయి ఉండొచ్చు, ఒకరికి 20 సంవత్సరాలు అయి ఉండొచ్చు, ఒకరికి 15 సంవత్సరాలు అయి ఉండొచ్చు, ఒకరికి 5 సంవత్సరాలు అయి ఉండొచ్చు. బాగా గమనించండి. భార్యాభర్తలుగా ప్రతిరోజు కొట్టుకుంటున్న వాళ్ళని మీరు బాగా గమనించండి. మీకున్న ఆయుష్ కాలం ఎంత సుమారుగా అంటే ఒకరికి 5 సంవత్సరాలు, ఒకరికి 10 సంవత్సరాలు, ఒకరికి 15 సంవత్సరాలు, ఒకరికి 20 సంవత్సరాలు. అంటే ఇది చాలా చిన్న కాలం, అల్పకాలము. ఈ అల్పకాలము దుఃఖాన్ని, అవమానాన్ని దిగమిందుకుని తగ్గించుకుని బ్రతుకు మరణము తర్వాత మీకు వచ్చే కాలము శాశ్వతమైన కాలం. శాశ్వతమైన కాలం. మీరు గమనించండి, కొత్త నిబంధనల భక్తులు చచ్చిపోయి ఇప్పటికీ 1900 సంవత్సరాలు అయిపోయినాయండి. కొత్త నిబంధన భక్తులు అపోస్తలులు చచ్చిపోయి 1900 సంవత్సరాలు గడిచిపోయింది సుమారుగా, కొంచెం అటు ఇటుగా. కానీ అలా ఎంతకాలం కష్టపడ్డారు చెప్పండి, ఎంతకాలం అవమానాలు, నిందలను తట్టుకున్న దర్శనం చెప్పండి. చాలా లిమిటెడ్ పీరియడ్. వాళ్ళు కూడా అంతే. 30 సంవత్సరాలు పరిచయం చేసి చచ్చిపోయిన ఆయన ఒక ఆయన, 10 సంవత్సరాలు తగ్గించుకుని బ్రతికి సంస్థాన్ని వదిలిపెట్టి చచ్చిపోయింది ఒక ఆయన, దేవుని కొరకు బ్రతికి. ఒక ఆయన 20 సంవత్సరాలు దేవుని కొరకు బ్రతికి చచ్చిపోయిన ఒక ఆయన. అంటే వాళ్ళు తమ జీవితంలో దేవుని కొరకు నిస్వార్థంగా 100కు 100% కమిట్మెంట్ కలిగి బ్రతికింది. వాళ్ళ ఆయుష్ కాలంలో చాలా తక్కువ కాలం. ఒక ఆయన 20 సంవత్సరాలు బ్రతికాడు, ఒక ఆయన 30 సంవత్సరాలు బ్రతికాడు, ఒక ఆయన 50 సంవత్సరాలు బ్రతికాడు. అంటే ఒక ఆయన లేదంటే 60 సంవత్సరాలు బ్రతుకుండొచ్చు. యోహాను గారు లాంటి వాళ్ళు మహావృద్ధులు. వాళ్ళ జీవిత కాలంలో వారు దేవుని కొరకు బ్రతికిన కాలం చాలా తక్కువ. ఒక 60 సంవత్సరాల పరిచర్య, ఒక 50 సంవత్సరాల పరిచర్య, ఒక 70 సంవత్సరాల పరిచర్య, ఒక 10 సంవత్సరాల పరిచర్య.
ఒక 20 సంవత్సరాల పరిస్థితి, అది తక్కువ కాలం దేవుని కొరకు నిస్వార్థంగా బ్రతికిన కాలం అని వారు దేవునిలో ఇప్పుడున్న కాలం చెప్పండి, నెమ్మది పొందుతున్న కాలం చెప్పండి 1900 సంవత్సరాలండి. మాటలా 60, 50, 70 సంవత్సరాలు తగ్గించుకుని బ్రతకడం వల్ల ఎంత కాలం వారు నెమ్మది పొందుతున్నారు చెప్పండి. ఇదే 60, 50, 40 సంవత్సరాలు ఎగిరెగిరి పడ్డామనుకో ఈ లోకంలో ఉండగా, ఎవరు ఏ మాట పడకుండా ఎగిరెగిరి నోటికి మాట చెప్పి నోటి దురద కలిగి ప్రవర్తించామనుకో నిజంగా నువ్వు నరకంలో ఎగరాలి. రాసుకోండి క్యాల్కులేషన్. భక్తులు వారి జీవితాల్లో దేవుని కొరకు బ్రతికిన కాలం చాలా తక్కువ. అది 40 సంవత్సరాలు అయి ఉండొచ్చు, 50 సంవత్సరాలు. ఏ భక్తుని చూడండి, మీరు బైబిల్లో ఏ భక్తుడని చూడండి, వారి దేవునిలో బ్రతికిన కాలం, దేవుని సేవలో వారి యొక్క పరిచర్య కాలం చాలా తక్కువ. వారు నెమ్మది పొందిన కాలంతో పోల్చుకుంటే, వారు నెమ్మది పొందుతున్న కాలంతో పోల్చుకుంటే వారు కష్టపడిన కాలం చాలా తక్కువ. ఫార్ములా మనకు బాగా అర్థం కావాలి. ఎన్ని అవమానాలు భరించుకుని, ఎంతో దుఃఖాన్ని దిగమిందుకొని, చిన్నోడి దగ్గర తగ్గించుకుని, పెద్దోడి దగ్గర తగ్గించుకుని, అందరి దగ్గర తగ్గించుకుని అసలు ఎలా బ్రతికారో ఎదుగుతారంటే, తనకంటే పెద్దోళ్ళ దగ్గర తగ్గించుకున్నారు, తనకంటే చిన్నోళ్ళ దగ్గర తగ్గించుకున్నారు. 30 సంవత్సరాల్లో అంతా ఫినిష్ చేసేసాడు. ఫినిష్ సమాప్తం అన్నాడు. ఏది రోజు మనలో ఈ తగ్గింపు జీవితం చెప్పండి. కుటుంబాల్లో కూడా ఈరోజు భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య కుటుంబ బంధాలు ఎన్నైతే ఉన్నాయో, వరసలు ఎన్నైతే ఉన్నాయో, ఇలాంటి వరసల్లో ఇన్ని కొట్లాటలు ఎందుకు అంటే ఈరోజు క్రైస్తవులలో తగ్గించుకుని బతికే ఆ స్వభావము లేదు. వీటి యొక్క అడుగు జాడలు అనేది ఈరోజు జాడ లేకుండా పోయాయి, ప్రవర్తనలో కనిపించడం లేదు. అందుకే మన ప్రవర్తనలోకి యేసుక్రీస్తుని తీసుకురావాలి. ఆయన ఎలాగైతే ఆయన అంతగా అవమానపరిచిన, అంతగా దూషించిన, అంతగా బాధ పెట్టినా ఎలాగైతే ఆయన మౌనంగా ఉన్నాడో, ఈరోజు మౌనము దేవుని సన్నిధిలో ప్రయాణం చేయడానికి మనకున్న చక్కటి సాధనం. అందరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవా, నా ప్రవర్తన చూస్తున్నా కదా, నేను ఎవరిని దూషించలేదు నాయన అనే స్టేట్మెంట్ మనం దేవుని దగ్గర మనం అంటాం. నేను అన్నయ్యో అనలేదండి, ఆలేనన్నా. ఎందుకంటే నాకు ఏం అనలేదు, నేను చేయలేదండి, ఆలే అన్నారు. ఎందుకంటారు? నువ్వేం చేయండి. నువ్వు దేవుని దగ్గర వెళ్ళి అయ్యా నేను ఏం చేయలేదు ఆయన అంటే షటప్ అంటాడు ఆయన. ఎందుకంటే నీ ఉరవీయ మూర్ఖత్వం నాకు తెలుసా. ఈ రోజు అనకపోయిండొచ్చు నువ్వు, కానీ ఇంతకుముందు నీ ప్రవర్తన సరిగా లేదు. ప్రియమైన దేవుని సంగమ గమనించాలి. ఈ తగ్గింపు స్వభావం అనేది యేసుక్రీస్తులో ఎంత ఉన్నదో మీరు గమనించాలి. కుట్టిన పేరు ఎలా ఉంటుంది చెప్పండి, కదలకుండా ఉంటుంది. చచ్చిన మిన్నల్లి వలె ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే అలాగే బ్రతికేశారు, కానీ ఎవరిని కూడా రివర్స్ ఒక మాట అనలేదండి. సరిగా ఈరోజు బోధలు కూడా అండి చాలా రాంగ్ డాక్టర్లు తెలిసాయండి. ఒక క్రైస్తవేతరుడు బాగా గమనించండి. క్రైస్తవేతరుడు యేసుక్రీస్తును దూషించి అవమానకరంగా మాట్లాడినా సరే మనము అవతల వారి యొక్క దేవుళ్ళు దేవతలు మనం దూషించకూడదు. దేవుడు మనకు నేర్పిస్తున్న సంస్కారం అదే. నువ్వు దూషించడానికి నీకు రైట్స్ లేవు. వారు ఏ విషయాల్లో యేసుక్రీస్తుని దూషిస్తున్నారో ఆ విషయాల్లో వారికి వివరణ మాత్రం ఇవ్వచ్చు. అయ్యా, మా యేసుక్రీస్తు అలా కాదు, నువ్వు అనుకున్నట్లు కాదు, మా యేసుక్రీస్తు ఇలాంటి వాడు మనం చెప్పడానికి మాత్రం అవకాశం ఉంది. కానీ వాళ్ళు ఏ తప్పైతే చేస్తున్నారో అదే తప్పును మనం చేయడానికి అవకాశం లేదు. అది మన దేవుడికున్న ప్రత్యేకమైన పాలసీ. శత్రువుల మీద ఆయన కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయమంటాడు. మనం శత్రువులకు ఎక్కువ సమయాన్ని గడుపు, వాళ్ళని మిత్రులుగా మార్చుకో, వారిని నువ్వు ప్రేమిస్తున్న వారి జాబితాలో వారిని చేర్చుకుంటున్నావు. ఎక్కడ ఒకే ఇంట్లో పేరుకే మనుషులుగా ఉంటున్నాము, కానీ మనుషులతో మాట్లాడుకుని తక్కువ, గోడలతో మాట్లాడేది ఎక్కువ ప్రేమైన దేవుని మాట్లాడాలి. అందుకే పేతురు గారు రాసిన
మొదటి పత్రిక ముందు మనం చదివాం కదా, ఒకసారి అక్కడికి వెళ్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుదాం పిల్లరా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం, పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మీకు లోబడి ఉండడం సాధించరా. కాన్సెప్ట్ 18వ వచనం ఏంటంటే, పనివారులారా మంచోళ్ళకి సాత్వికులైన వారికి మాత్రము కాక మీరు లోబడి బ్రతకాల్సింది. మీరు ఎవరి దగ్గర తగ్గించుకోవాలంటే మంచోళ్ళ దగ్గర తగ్గించుకోవడం కాదు, సాత్వికులైన వారి దగ్గర తగ్గించుకోవడం కాదు. ఎవరి దగ్గర తగ్గించుకుంటారంటే ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండండి. ఉద్యోగ ప్రాంతం గురించి అది ఉద్యోగ ప్రాంతంలో మూర్ఖులైన మీ యజమానులకు మీరు తగ్గించుకోనండి. దీన్ని మనం ఫ్యామిలీకి కనెక్ట్ చేస్తే భర్త యజమానుడు, భార్య యజమానుడు. ఒకవేళ వారు మూర్ఖులైనా కూడా వాక్యాన్ని బట్టి నువ్వు లోబడి ఉండు. ఎందుకు లోబడి ఉండాలి అంటే యేసుక్రీస్తు లోబడి ఉన్నాడు. ఎలా లోబడి ఉన్నాడు అందుకున్నాడు అంత విషయంలో. ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందొచ్చు. యేసుక్రీస్తు అన్యాయంగా శ్రమ పొందారా? అన్యాయంగా శ్రమ పొందారు. లేదా తప్పు చేసి శ్రమ పొందారంటే నో, ఏ తప్పు చేయలేదు ఆయన. తప్పులు చేసి శ్రమ అనుభవించిన దినము యేసుక్రీస్తు యొక్క జీవితంలో ఒక రోజు కూడా లేదు. చూస్తున్నాడు ఇక్కడ మనిషితో క్యారెక్టర్ ఎలా ఉన్నాడో చెప్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క అడుగు జాడలు ఎలా ఉన్నాయో చూస్తున్నాడు ఇక్కడ పేతురు గారు. ఎందుకంటే ప్రయాణ ప్రత్యక్షంగా కళతో చూశారు కదా యేసుక్రీస్తు యొక్క ప్రతి అడుగుని. అనేక రకాలుగా దూషిస్తున్నా కూడా ఆయన ఏమాత్రం కూడా కపటమైన మాటలు పడకుండా ఎంతో జాగ్రత్తగా జీవించాడు కదా. ఎవరైనా అన్యాయంగా శ్రమ పొందించు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించడలా అది మంచిది. దేవుని గురించిన మనస్సాక్షి కలిగి ఉండాలి. నువ్వు అన్యాయంగా శ్రమ పొందుతున్నప్పుడు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు ఎలాంటి మనస్సాక్షి కలిగి ఉన్నాడో అనేక మంది నిందించిన, బాధపరచబట్టిన, శ్రమ పెట్టిన, దూషించిన, గాయాలు చేసినా కూడా వాళ్ళని ఎలాంటి చిన్న పల్లెత్తు మాట కూడా అనలేదు కదా. అలా మనము ఆయనకున్న మనస్సాక్షి వెళ్తున్నదో దాన్ని మనము కొనసాగించాలి. మనస్సాక్షి కలిగి దుఃఖాన్ని దిగమించుకోవాలి. మనము దుఃఖాన్ని సహిస్తే అది హితమగము. ప్రయోజనం చేస్తే తప్పిదములకే దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించినట్లు మీకేం కావాలి. తప్పు చేసి ఎవరైనా దెబ్బలు తింటాడు కదా. తప్పు చేయకుండా ఒకసారి దెబ్బలు తిను. నువ్వు తప్పు చేయకుండా వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఒకసారి ఆ మాటలు ఓర్చుకో. ఎంతకాలం ఓర్చుకోవాలి ప్రభు అంటే మరణం వరకు ఓర్చుకో. నువ్వు తప్పు చేయకుండా జైల్లో వేయబడ్డావంటే లోకం అది ద్వేషించింది. నిన్న ఒక దోషిగా నేరస్తుగా నిన్ను చూసింది. కానీ దేవుడు మాత్రము ఇదిగో వాడు కేవలం నా మాటను బట్టి సరిపల్లోకి వెళ్ళిపోయాడు. తప్పు చేయలేదు దేవుడు తెలుసు. నువ్వు తప్పు చేసావు తెలియదు, దేవుడు తెలుసు. అందుకే తప్పిదములకై దెబ్బలు తింటే ఏంటికి వస్తా. తప్పు చేయకుండా దెబ్బలు తినండి. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించాలి. దేవుడికి హితమగును. ఎందుకు మీరు పిలవబడాలి? మీరు మేలు చేసి బాధపడాలి. ఒకరికి సాయం చేసి బాధపడాలి. ఒకరికి జాతి నీళ్ళిచ్చి బాధపడాలి. ఒకరికి అన్నం పెట్టి బాధపడాలి. అవుతుందా? నేనే పెంచి పోషించానండి, వాళ్ళు ఈ రోజు నా మీద తిరిగి పడ్డారండి అని చెప్పుకోవడం కాదు. మనం వాడికి వాక్యం నేను నేర్పించాడు. ఈరోజు వాడు నన్ను సాధన నిలిచాడండి. బాధపడు మంచిగా దేవుని విషయంలో మంచిగా. వాళ్ళకి ఒకప్పుడు ఇల్లు లేదా నేను ఇల్లు కట్టాను, కానీ ఈరోజు ఆ ఇంట్లో నన్ను గెంటేస్తాడండి. మేలు చేస్తాడు, ఇల్లు కట్టే వాళ్ళకి ఇల్లు కట్టించావు కదా. ఈరోజు ఆ ఇంట్లో నీకు స్థానం లేదు కదా, బయటకు వచ్చావు. నేను గెంటేస్తే నువ్వు బాగా అవసరం లేదు. ఎలా ఆ ప్రవర్తన నువ్వు చూస్తున్నట్టు ఆయన ఆ ఇంట్లో నాకు స్థానం ఇవ్వట్లేదు. నేను అసలు ఎంచుకో, నేను ఎంత ఉందాం అనుకున్నా అలా ఎంచుకోవట్లేదు. ఆయన గెంటి మీద పడుతున్నావా? తృణీకరించబడుతున్నావా? ఆటను సంపాదించి కుమారుల చేతుల్లో కోడల చేతుల్లో మరి కట్టబెట్టి ఈరోజు బాధ అనుభవిస్తున్నావా? ఏదని చెప్తూ ఎంతకాలం జీవితకాలం మహా అంటే 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు బతుకుతావేమో. అని 50 ఏళ్లలోపు, 40 ఏళ్లలోపు, 30 ఏళ్లలోపు మనం సహించుకుంటే మరణం వరకు సహించుకుంటే ఆ తర్వాత వచ్చే జీవితం దేవునితో ఉండే జీవితం, దేవునితో కలిపే జీవితం, నెమ్మది పొందే జీవితం. అది ఎంతకాలం నెమ్మది అంటే శాశ్వత కాలం. నువ్వు పడిన కష్టానికి సమయాన్ని నువ్వు
పెట్టగలవేమో కానీ, ఇన్ని సంవత్సరాలు కష్టపడని చెప్పగలవేమో కానీ, నువ్వు పొందుతున్న నెమ్మదికి మాత్రము అక్కడ సమయం ఉండదు. అక్కడ భక్తులు చూడండి, వాళ్ళ జీవితాల్లో 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు కష్టపడ్డారు. ఈరోజు వందల వేల సంవత్సరాలు ఈరోజు ఆనందాన్ని సంతోషాన్ని పొందుతున్నారు. అది మోషే గారిని చూడండి, 50 సంవత్సరాల పాటు కష్టపడ్డాడు. సింహాసనం వద్దరకు వచ్చిన తర్వాత 40 ఏళ్ల పాటు మరి గొర్రెల కాపరిగా, 40 ఏళ్ల పాటు దేవుని పరిచారకుడిగా నాయకుడిగా ఉన్నాడు. 40 సంవత్సరాలు కష్టపడ్డాడు, దేవుని కోసం బతికాడు. కానీ ఈరోజు సుమారుగా ఒక 3,500 సంవత్సరాల పాటు నెమ్మది పొందుతున్నాడు. ఒక అబ్రహాం గారిని చూడండి, అంతకంటే ఎక్కువ సంవత్సరం నెమ్మది పొందుతున్నాడు. వారి జీవితాల్లో దేవుని కొరకు బతికింది చాలా తక్కువ కాలం అండి. అనుకుంటే చాలా గొప్పగా, చాలా ఎక్కువ కాలం అంటున్నా. వారు నెమ్మది పొందుతున్న సమయంతో పోల్చుకుంటే, వారు నెమ్మది పొందే స్థలంలో చక్కగా సురక్షితంగా ఉన్న సమయంతో పోల్చుకుంటే, వారు కష్టాన్ని అనుభవించిన కాలము సమయం చాలా తక్కువ. ఏం పార్లు మనకు కూడా అప్లై చేసుకోండి. ఆవేశాలకు, పుల్లుకు, స్వతంత్రాలకు ఏమాత్రం కూడా సాగకుండా అవతల వాళ్ళు మనం బాధపరుస్తూ ఉంటే మన బాధను కేవలం దేవుడికి మాత్రమే తీసుకుని దేవుని దగ్గర మన మనస్సాక్షి మనం కాపాడుకోగలగాలి. ఇదే యేసుక్రీస్తు వారు చేసిన గొప్ప కార్యం. మూర్ఖుల దగ్గర కూడా ఆయన లోబడి బ్రతికాడండి. సిలువ వేసిన వాళ్ళు, సిలువకు అప్పగించిన వాళ్ళందరూ కూడా మూర్ఖులే కదా. అంత అధికారం కలిగిన ఆయన, చిన్న ప్రార్థన చేసే 12 సేనావ్యూహముల కంటే ఎక్కువ దేవదూతలను దించగలిగిన ఆయన ఎందుకు మౌనంగా ఉన్నది చెప్పండి? ఎందుకు అంటే ఈ కష్టాలు, కన్నీళ్లు ఇవన్నీ కూడా కొద్ది కాలము. మహా అంటే 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. విచిత్రం ఏంటంటే పెళ్ళైన తర్వాత సంవత్సరం తట్టుకోవట్లేదండి. సంవత్సరం తర్వాత విడాకులే. ఎవరు పరిశుద్ధ వివాహము చేత జతపరచబడిన నూతన వధువు వర్ణిస్తారు. పేరుకేమో పరిశుద్ధ వివాహము, వాక్యం చేత దేవుని సేవకుల సమక్షంలో వివాహాలు జరుగుతాయి. కానీ సంవత్సరానికి మాకు విడాకులు కావాలండి. ఆ దాంతో నేను బతలేదు, వీరితోనే బతు. అది వాక్యం అర్థం కాలే. వాక్యం అర్థం కాలేదు. అసలు వాక్యం అది వినపడిందో వినపడలేదో. మరణము వరకు సహించి, ఎందుకంటే నువ్వు సహించే కాలం చాలా కష్టం. నువ్వు సహిస్తూ నీ జీవితం దేవుడికి అప్పగించుకుని ఆయన సేవలను ముందుకు వెళ్ళిపోయావా, నీ జీవితంలో పరలోకము నీకు పరిచయం, లేదా నరకంలో ధ్యానం చేయాల్సింది జాగ్రత్త. అదే అన్నాడు ఇక్కడ. ఎందుకంటే 20వ వచనంలో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు చాడలు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చిపోయాను. యేసుక్రీస్తు వచ్చిన మాదిరి ఏంటంటే ఆయన అడుగు చాడల్లో మనం బ్రతకాలి. ఎందుకంటే ఆయన అడుగు చాడలు ఏంటి? ఎన్ని కష్టాలు ఎదురైనా ఎవరిని ఏమనలేదు, లేక మాట అనలేదు, చెయ్యకి దెబ్బేయలేదు, ఎవరిని కొట్టలేదు, గాయపరచలేదు, ఎవరికి కూడా ఎలాంటి అన్యాయం చేయలేదు, ఎవరు కూడా బాధ పెట్టలేదు. అందుకే అంటున్నాడు, ఆయన పాపం చేయలేదు, ఆయన నోట కపటము లేదు, కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక ఎవరిని శ్రమ పెట్టలేదు, ఆయన గాయపరచబడి ఎవరిని కూడా గాయపరచలేదు, ఆయన దుఃఖపరచబడి కూడా ఎవరిని కూడా దుఃఖపరచలేదు. ఎందుకంటే న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. 33 సంవత్సరాలు ఆయన జీవితంలో తను తాను అప్పగించుకుంటూ ఉన్నాడు. ఆయన పుట్టినది మొదలుకొని మరణించేంత వరకు తన జీవితాన్ని అప్పగించుకుంటూనే ఉన్నాడు. పశువుల పొట్టుల్లో పెట్టడం మొదలుకొని అక్కడ ప్రారంభమైతే నన్ను తగ్గింపు మరలా సమాధులను చేరేంత వరకు కూడా ప్రతిరోజు చిన్నోడికి లోబడి బ్రతికాడు, పెద్దోడికి లోబడి బ్రతికాడు, అధికారం కలిగిన వారికి లోబడి బ్రతికాడు, అధికారి కాని వారికి లోబడి బ్రతికాడు. అంటే వాళ్ళు తప్పుడు పనులు చేయమంటే తప్పుడు పనులు అలా అని కాదు. ఇక్కడ వాళ్ళు తప్పుడు పనులు చేయమన్నా కూడా చేయకుండా తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఒక చక్కటి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అడుగు జాడలు అన్నాడు. ఈరోజు అడుగు జాడలు అనేవి మన ప్రవర్తనలో ఉన్నాయా? ఒక మాట అంటే మనం పడగలుగుతున్నామా? పైగా తిరిగి 10 మాటలనే స్థితిలో ఉన్నామంటే 10 మాటలనే స్థితిలో మనం ఉన్నాం. చివరిగా ఒక మాట తీసుకున్నాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక తెలుసు అయినప్పటికీ కూడా ఈ లేఖనానికి సంబంధించి ఒక రిఫరెన్స్ చూస్తూనే మరొక రిఫరెన్స్ చూస్తూనే ముగించుకున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం చూస్తే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూస్తే, మనుషుల పోలికగా పుట్టి దాసుల స్వరూపమును ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకున్నాను, ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడు.
ఈ మనిషి శరీర రూపం ఆకారం ఉంది మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా వివేక చూపిన వాడే తను తాను తగ్గించుకుని మరణం పొందేంతగా తగ్గించుకున్నదా. అంటే మరణాన్నైనా ఫేస్ చేసి చచ్చిపోతాను కానీ ఎవరిని కూడా నేను బాధపెట్టను, ఎవరిని కూడా నేను గాయపరచను, ఎవరిని కూడా నేను అవమానపరచను, ఎవరిని కూడా నేను శ్రమ పెట్టను. ఎన్ని శ్రమలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని దుఃఖాలైనా, ఎన్ని వేదనలైనా నేను తట్టుకుంటాను కానీ ఎవరిని కూడా వాక్యానికి వ్యతిరేకంగా నేను ఎదురెళ్ళనని యేసుక్రీస్తు వారు మనం ముందుంచిన అడుగు జాడలు తీయాలి. ఈరోజు అటువంటి అడుగు జాడల్లో మనం అడుగులు వెళ్ళాలి. ఆయన ప్రవర్తనలోకి మనం రావాలి. క్రైస్తవ్యంలోనికి రావడం అంటే బ్యాప్టిజం తీసి మునిగి రావడం కాదు, ఆయన ప్రవర్తనలోని మనం రావాలి. ఆయన ప్రవర్తనలోని మనం వచ్చినప్పుడు మనం కూడా నిజమైన క్రైస్తవుడిగా మనం ఎంచబడతాం. చివరిగా ఒక మాట, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు చూస్తే, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాల్లో ఆయన వాక్యము ఎవడు గైకొనునో, ఏమని చెప్పండి, ఎవడు చదువునో, ఎవడు పాడునో, ఎవడు ప్రసంగించనో అనలేదు. ఇట్లా ఆయన వాక్యం ఎవడు గైకొనునో, చదివిన వాక్యాన్ని గైకొనాలి, విన్న వాక్యాన్ని గైకొనాలి, ప్రసంగించిన వాక్యాన్ని గైకొనాలి. ఎవరు ఎన్ని రకాలుగా నిన్ను అవమానపరిచినా సరే నువ్వు మాత్రం తగ్గించుకుని నిన్ను నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకుని బ్రతకాలి. ఇలా బ్రతికితే కుటుంబాల కలహాలు, ఈ విడాకులు, ఈ పరిస్థితులు ఎందుకుంటే చెప్పండి, డైవర్స్ ఎందుకుంటే చెప్పండి, ఫ్యామిలీ కోర్టులు, కౌన్సిలింగ్ ఎందుకుంటే చెప్పండి, ఎందుకు ఉండాలి చెప్పండి, చిన్న కాలం ఎందుకన్నా ఓర్చుకోలేకపోతున్నాము. నువ్వు అవతల వారితో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవాలంటే ఒకే ఒక విషయం ఆర్గ్యుమెంట్ పెట్టుకోవాలి. వాళ్ళని మాట్లాడుతున్నప్పుడు అది మనకు సగటు ఇదో దేవుని పిల్లలుగా వాక్యాన్ని మనం ఇలా ఉండాలి అని చెప్పే ప్రయత్నమే కానీ అంతకు మించి మనం ఎక్స్ట్రా ఎలాంటి దుర్భాష, ఎలాంటి బూతులు, ఎలాంటి పోకుండా మనం ప్రదర్శిస్తే ఖచ్చితంగా దేవుని యొక్క ఉగ్రత మనం లేనవసరం. అది అన్నాడు ఇక్కడ 5వ వచనంలో, మనం ఆయన వాక్యమును ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమై. వాక్యం ఉంటే శత్రువును కూడా ప్రేమిస్తావు. నువ్వు శత్రువును ప్రేమించట్లేదంటే నీలో వాక్యం సరిగా ఫలించదు. కేవలం చెప్పడానికి మాత్రమే వాక్యాన్ని వినియోగించుకుంటున్నావు, కేవలం వినడానికి మాత్రమే వాక్యాన్ని వినియోగించుకుంటున్నావు కానీ ఆ వాక్యానుసరమైన ప్రవర్తన నీలో ఉండట్లేదు. అంటే అన్నాడు, ఆయన ఎందుకు నిలిచి ఉన్న వాడని చెప్పుకున్న వాడు ఆయన ఎలాగ నడుచుకున్నానో అలాగే తాను నడుచుకున్న బద్దులై ఉన్నాడు. మనం ఆయన ఎందుకు ఉన్నామని దీని వరకు తెలుసుకుంటాం. నేను క్రిస్టియన్ అని చెప్పుకోవాలంటే యేసుక్రీస్తు ఎలా నడుచుకున్నాడో మనం కూడా అలాగే నడుచుకోవాలి. నేను క్రైస్తవుని అని చెప్పుకోవాలంటే ఆయన ఎలా అన్ని విషయాలు ఎలాగైతే ఓర్చుకున్నాడో, ఓపికగా తను తాను తగ్గించుకున్నాడో మనం కూడా అన్ని విషయాలు అలాగే తగ్గించుకోవాలి. ప్రత్యేకించి రోజు క్రైస్తవ కుటుంబాలు అదేం బాగాలేదంటే సంఘం ఉన్నప్పుడు మాత్రమే ఏదో వినయ విధేయత తగ్గింపులు, సంఘం బయటకు వెళ్ళిన తర్వాత అసలు ఈ భార్య భర్తల ఫైటింగ్ మామూలుగా ఉండట్లేదండి. ఇంకెక్కడ మన సాక్ష్యం. ఇంక విషయం ఏంటంటే మన ఇంట్లో మాటలు బయటకు వినపడుతున్నాయి. ఇంకేంటి దేవుని పిల్లలం అని మనకున్న ప్రత్యేకమైన ఆ హోదా ఏంటి చెప్పండి. మనకున్న స్పెషల్ స్టాటస్ ఏంటి చెప్పండి. మన దేవుని పిల్లలం అని చెప్పుకోవడం, మన బాటలు, మన బూతులు, మన అరుపులు, మన పొట్లాట్లు, మన గొడవలు బయటకు వినపడుతున్నాయి అంటే కారణం చూస్తాం. మనం ఇంకా ఏంటి మన సాక్షి జీవితం అని చెప్పండి. ప్రేమ దేవుని వల్ల ఒకటే యేసుక్రీస్తు అడుగు చాడల్లో మనం కాళ్ళు వేస్తే, అడుగులు వేసుకుంటూ వెళ్తే మన గుండె చాలా భారంగా ఉంటది, వేదనగా ఉంటది, దుఃఖంగా ఉంటుంది. తగ్గించుకున్న బ్రతికే వాళ్ళ యొక్క హృదయం ఎప్పుడు కూడా భారంగా బాధతో ఉంటుంది. అవతల వచ్చి పెద్ద జోకేసినా కూడా నవ్వడం, ఎందుకంటే హృదయం బరువెత్తుంటది. పిల్లరా, మనం తగ్గించుకుని ఏదో ఒక విషయంలో మనం తగ్గితేనే మనం అంత బాధపడకపోతే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన మొదటి దినం మొదలుకొని చివరి దినం వరకు తగ్గి ఎంత తగ్గాడండి బాబా. పశువుల పాటలు పరుండ పెట్టిన మొదలుకొని సమాధులను చేరేంత వరకు ప్రతి విషయంలో అందరి దగ్గర కూడా తగ్గే జీవించారు. ఎంతకాలము? 33.5 సంవత్సరాలు. అందుకే ఈరోజు ఏళ్తున్నాడు ప్రపంచం.
పుట్టినది మొదలుకొని చివరి రోజు వరకు తగ్గించుకుని దొరికిన ఆయన ఈరోజు తండ్రి చేత హెచ్చింపబడి ప్రపంచానికి ఏనుగుగా మారాడు, రాజుగా మారాడు, అధిపతిగా మారాడు. ప్రియమైన దేవుని వల్ల దేవుని ఇచ్చిన ఆధిక్యత మన జీవితకాలం కొంతమందికి 5 సంవత్సరాల కాలం ఉందేమో, కొంతమందికి 10 సంవత్సరాల కాలం ఉంది, కొంతమందికి 50 సంవత్సరాల కాలం ఉన్నదేమో. గమనించండి, పిల్లలు కూడా జాయిన్ అవుతున్నారు కదా. తగ్గించుకున్న బతకండి. తల్లిదండ్రులకైనా, పెద్దలకైనా, ప్రభుత్వులకైనా, శత్రువుల దగ్గర కూడా తగ్గించుకుంటూ నీ జీవితాల్లో నేను మార్పును చూసావు. ఒకవేళ ఇక్కడ నువ్వు చూడలేకపోయినా మరణించిన తర్వాత మనం చూసేది గొప్ప కార్యం, ఆ గొప్ప కార్యమే మరొక కార్యం. అందుకే ఆ జీవితాల్లో ఏసు తీసే అడుగు జాడల్లో మనం ఉండాలి. ఒకవేళ అడుగు జాడలు లేకపోతే కనుక నరకాల్లోకి వెళ్ళిపోతాం, జాగ్రత్త. కాబట్టి ఎంతగా తగ్గించుకోవాలంటే మరణాన్నైనా ఫేస్ చేయాలి, కానీ మళ్ళీ మనం హెచ్చించుకునే ప్రయత్నము, అవతల వారిని నిందించి దూషించి శ్రమపెట్టి బాధపడే పరిస్థితులకి మన సాక్ష్యం మాత్రం కూడా వెళ్ళకూడదు. ఈ క్రమంలో శత్రువును కూడా ప్రేమించాలి అనే కాన్సెప్ట్ మనము అసలు మర్చిపోకుండా జాగ్రత్తగా మన విశ్వాస జీవితాన్ని కొనసాగిద్దాంట్లో మనం మాట్లాడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా మాటలు ముగిస్తాను. ప్రార్థిస్తున్నాను. ప్రేమగల తండ్రి, దయగలమైన కృతజ్ఞతలు. చివరి కాలంలో మీ మాటలు వినటప్పుడు మీరు ఇచ్చిన గొప్ప అవకాశం కొరకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆన్లైన్లో ఈ రీతిగా మళ్ళా వాక్యాన్ని అందించుకున్నాడు తండ్రి. మీరు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకే మీకు అమరాలు దేవా. మీరు ఇచ్చిన మాటలు గురించి స్తోత్రం తండ్రి. అందరూ ఈ మాటలు విన్నారో వారి జీవితంలో మరణ మగునంతగా తండ్రి తగ్గించుకుంటారు కావాల్సిన చక్కటి మీ వాక్యపు జ్ఞానమును, అవిరేకను దైత్యమని కోరుచున్నాను. విరేక కలిగిన జీవితాన్ని దైత్యమని కోరుచున్నాను. ఎన్నో ప్రార్థన అవసరతలు అందుండగా ప్రతి ఒక్క ప్రార్థన జ్ఞాపకం చేసుకొని కోరుతాను. ఈ సమయంలో తండ్రి కుమార్తె అశ్విని బట్టి ప్రార్థన చేస్తాం తండ్రి. వారి జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేరకే మీ పొందనాలు, వీరికి మీరు ఇచ్చిన మరొక నూతన సంవత్సరాన్ని బట్టి మీ పొందనాలు, స్తోత్రం చెల్లిస్తాను. అంతగా బలపరచండి దేవా. మీరు ఇచ్చిన జీవితాన్ని మరలా మీలో మీ సన్నిధిలో గొప్పగా వారి ఎదుగుటకు బలపడటకు కావాల్సిన జ్ఞానమును వారికి వారి పెద్దలకు దయచేయమని కోరుతాను తండ్రి దేవా. మరి బలహీనుడిగా మన తండ్రి గారి కొరకు ప్రార్థించిన ప్రతి ఒక్క కుమార్తెను బట్టి పొందనాలు, స్తోత్రం తండ్రి. వారు కోరుకున్నట్లు మీరు ఇచ్చిన కృపకై మీకు పొందనాలు తండ్రి. మీరు ఇచ్చిన ఆదరణ కొరకై మీకు పొందనాలు, స్తోత్రం దేవా. మరి స్వార్థంగా జరుగుతున్న పరిచయం తండ్రి ఫలింప చేయండి. అనేకులకు తండ్రి జీవనకరంగా మార్చమని కోరుతున్నాను తండ్రి. అనేకులు తండ్రి వర్తమానం ద్వారా వారి జీవితాల ప్రవర్తనను మార్చుకుని తమను తాము తగ్గించుకుని ఎదుగుతే అడుగు జాడల్లో నడుస్తూ మీ చెంతకు చేరే భాగ్యం మాకు దైత్యమును కోరుతున్నాం. మా పట్ల మీరు చేస్తున్న ప్రతి మేరకు మీ స్తోత్రము చెల్లింపు దేవా. మీరు రామంగా జరిగిస్తున్న తండ్రి గాంధీ గారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేస్తున్న కుటుంబానికి కావాల్సిన ప్రతి ఒక్క పరిస్థితిని కూడా అసలించమని కోరుకుంటాం. వారికి ఇచ్చిన ప్రతిమణి గారిని, వారికి ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరిని తండ్రి మీరు బలపరిచిన తనలో గొప్పగా వాడుకోనుకో. మీ కుమారుడిని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కన్యని సహవాసం శరీరందరికీ సర్వలోకము సకల పరిస్థితులకు సదాకాలము తోడు నడిపించిన ఆమేన్. అందరికీ వందనాలండి.